సింగయ్య భార్యకి దాదాపు కోటికి పైగా డబ్బిచ్చి నారా లోకేష్ గారు ఆయన మనుషులు మా ఇంటికి వచ్చి నా చేత అబద్ధం చెప్పించే ప్రయత్నం చేశారు. నన్ను బలవంతంగా అబద్ధం చెప్పమన్నారు అని చెప్పడానికి దాదాపు సింగయ్య భార్యకి కోటికి పైగా ఇచ్చారండి. ఇచ్చారా ఇవ్వలేదా ఆఫర్ చేశారని పక్కన పెడితే ఇచ్చినట్టు సమాచారం. అది నేను చెప్పింది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి చెప్పిన మాటలు. మీకు అంతకు మించి ఎక్కువ ఆఫర్ చేసి ఉంటారు. కోటికి మించి ఎక్కువ ఇస్తేనే అంబులెన్స్లోనే చంపేశారేమో అన్న అనుమానం ఉందని ఆవిడ చెప్పింది. లేకపోతే ఆవిడ చెప్పదు. వాస్తవానికి మీరు డబ్బిచ్చి మేనేజ్ చేశారు కదా, ఎందుకు చెప్పించాలి నాకు అర్థం కావట్లా. నారా లోకేష్ గారు అసలు ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాలండి? సింగయ్య కుటుంబానికి ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల చనిపోతే, జగన్మోహన్ రెడ్డి కారు తొక్కి చనిపోతే ప్రభుత్వం కానీ నారా లోకేష్ గారు కానీ ₹1,00,00,000 ఇస్తామని చెప్పేసి ఎందుకంటారండి? అసలు అనాల్సిన అవసరం ఏముంది? లేదు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అయినా లోపలేద్దాం అనుకోవడానికి అంతకు మించిన కేసులు ఉన్నాయి కదా. క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా లిక్కర్ కేసు ఒకటి ఉంది. ఇన్ని ఉండగా మళ్ళీ ప్రభుత్వానికి ₹1,00,00,000 బొక్క. కాకపోతే ఏదైనా లాజిక్ ఉందా? అసలు ₹1,00,00,000 ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలి? అరెస్ట్ చేయాలనుకుంటే ఏదో వంక అరెస్ట్ చేయాలనుకుంటే చేయలేరా? సింపుల్గా చేయొచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, ఏదో రకంగా లోపల వేయాలి అనుకుంటే ₹1,00,00,000 ఎందుకు బొక్క? ఏదో ఒక రకంగా చేయాలనుకుంటే ఈజీగా చేస్తారు. కక్ష కట్టి చేయాలనుకుంటే పెద్ద పని ఏం కాదు అది. ఆ మాత్రం దానికి ₹1,00,00,000 బొక్కట్టేసుకుంటారా? అర్థమైంది? ఆవిడ ముఖం చూసారు. ఆవిడ మాట్లాడితే చాలా స్పష్టంగా మాట్లాడాలా. ఏమని మాట్లాడింది? నాకు అంబులెన్స్లోని డౌట్ ఉందండి, అంబులెన్స్లో అనుమానం ఉంది, కానీ ఇంటికి వెళ్ళి హాస్పిటల్లో మాట్లాడేసారు, అంబులెన్స్లో అనుమానం ఉంది. అంబులెన్స్లో ఎవరు ఉంటారండి? మెడికల్ స్టాఫ్ ఉంటారు కదా, లేదంటే కనుక అతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నేతలు ఉంటారు. అవునా? ఇక్కడ తొక్కేసింది కాకుండా, చంపేసింది కాకుండా ఇలా విచిత్రమైన వాదాలన్నీ వినిపిస్తూ ఉంటారండి. ఒక రోజున మా కాన్వాయ్ కాదు, దేవినేని అవినాష్ వాళ్ళ అనుచరుడు కారు నెంబర్ చెప్పుకొచ్చారు, ఒక తప్పుడు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు, అదే స్క్రిప్ట్ రుద్దేశారు. అంబటి రాంబాబు కూడా ఆ రోజు వీడియో చేశాడు. ఆ తర్వాత ఏమన్నారు? మా కాన్వాయే గుద్దింది, కానీ తప్పు డ్రైవర్ది, ప్రభుత్వం కదా నియమించాల్సింది డ్రైవర్ని, దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో తప్పు డ్రైవర్దే అని చెప్పేసి ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఇంకాస్త నెగిటివిటీ ఎక్కువైన తర్వాత, అంటే ఇది ఇంకాస్త ప్రజల్లోకి బలంగా వెళ్ళిన తర్వాత లేదు అది ఒరిజినల్ వీడియో కాదు ఏఐ వీడియో అన్నారు. దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గాను ఒకడో, ఇలాగాను ఒకడో, అలాగాను ఒకడో, ఇలాగే ఎందుకు పడాలని ఒకడో, రకరకాల విన్యాసాలన్నీ చేసుకుంటూ వచ్చారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత లేదు ఆ వీడియో ఏ వీడియో కాదు ఒరిజినల్ వీడియోని తేలిన తర్వాత కారులో ప్రయాణించే వ్యక్తులపైన కూడా కేసులు పెడతారా అని చెప్పేసి నీ ఒక వాదన తీసుకొచ్చారు కదా, రకరకాలుగా తీసుకొచ్చారు. రకరకాల వాదాలన్నీ వాళ్ళే చెప్పుకొచ్చారు. లేదు అది కూడా ఎవడో నమ్మట్లేదు అనేటప్పటికీ, లేదు జగన్ కారు కింద పడ్డ మాట వాస్తవమే, జగన్ కారే తొక్కేసింది, కానీ హాస్పిటల్కి వెళ్ళే ముందు అంబులెన్స్లోనే ఎవరో చేశారని చెప్పేసి సింగయ్య భార్యని ఇంటికి పిలిపించుకొని ఆవిడకి డబ్బిచ్చి ఆవిడ చేత నారా లోకేష్ గారు మనుషులు ఇంటికి పంపించారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇలా చెప్పమన్నారని చెప్పేసి ఒక అబద్ధం చెప్పించారండి కదా. ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరుగుంటే ఆవిడ ముందే చెప్తుంది కదా, ఎందుకు చెప్పలేదు? వీళ్ళు వెళ్ళగానే ఒక ₹10,00,000 చెక్ ఇచ్చేసారండి. దాని మీద ఏదో పలానా డేట్ అని చెప్పేసి నేర్చుకుంటారు. ఈలోపు ఏదైనా తారుమారు అయితే కనుక ఆ చెక్ పాస్ అవ్వకుండా ఆపుదురు. కానీ ఆ చెక్ పాస్ అవ్వాలంటే వీళ్ళు చెప్పినట్టుగా ఆవిడ వినాలి, ఆవిడ మాట్లాడాలి. సో అది ఇష్యూ అవుద్దని వీళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే పిలిచి ఇంకా ఎక్కువ ఇచ్చారో, కోటికి పైగా ఇచ్చారో, కోటే ఇచ్చారో, అంతకుమించే ఇచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నా, లేదంటే అంతా కూడా ఇవ్వకపోతారు. ఆ 10,00,000తోనే ఆ 10,00,000 కూడా రావు అని బెదిరించున్నారు తెలియదు. కానీ మొత్తానికి ఒక తప్పుడు మాట, ఒక అబద్ధం నారా లోకేష్ గారు పంపించారు, అంబులెన్స్లో ఏదో జరిగింది అని ఆవిడ చేత ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పించారు. పోనీ అదన్నా ఎవడన్నా నమ్మాడంటే అది కూడా ఎవడో నమ్మలా. ఆవిడ మాట్లాడిన మాటల్లో ఆవిడ ముఖం చూస్తుంటే చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఈవిడ అబద్ధం చెప్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదని చాలా క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ కదా. అంత స్పష్టంగా తెలిసినప్పుడు మళ్ళీ మనం కవర్ చేసుకునే భాగంలో మళ్ళీ వచ్చి కోటికి పైగా ఇచ్చేసారు. ఇంకా లేదు 1,000 కాదు, లక్షలు కాదు, కోటే. ఇది ₹1,00,00,000 ఇస్తారండి అని తలతోక ఉండాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి
నీతివంతుడైనట్టు, అసలు ఇప్పటివరకు కూడా ఒక్క కేసు కూడా జగన్మోహన్ రెడ్డి పైన లేనట్టు, అసలు జైలు ముఖం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలియనట్టు, స్టిల్ ఈ రోజుకి బెయిల్ మీదే ఉన్నాడు కదా కదా. ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈవీఎం అంటారండి. ఏదో రాత్రి అనుకోండి రేశ్వర్ కూడా ఏదో ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి 2014లో శ్రీకాంత్ రెడ్డి గారికి 98,000 ఎంత వచ్చినాయి, 2019లో కూడా ఇంచుమించుగా అంతే వచ్చినాయి. కానీ 2024లో 92-95 చెప్పుకొచ్చాడు. సేమ్ తెలుగుదేశం అభ్యర్థి కూడా ఇంచుమించు 96-97 వచ్చేసింది. ఎలా సాధ్యం అంటాడు. అదొక విచిత్రమైన లెక్క. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో మనం వీళ్ళకి ఇంతే పడ్డాయి, వీళ్ళకి ఇంతే పడ్డాయి, ఆయనకు 90,000 పడ్డాయి, ఈయనకి 60,000 పడ్డాయి. 2019లో కూడా ఆయనకు 95,000 పడ్డాయి, ఈయనకి 62,000 చిల్లర పడ్డాయి. కానీ 2024 వచ్చేసరికి ఇతనికి 90,000 చిల్లర పడ్డాయి, అతనికి కూడా 90,000 చిల్లర పడ్డాయి. ఇది ఎలా సాధ్యం అని మాట్లాడతాడు. కాదండి, ఒక నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయో కూడా మనం గమనించాలి కదా. అవి చెప్పిన తర్వాత కూడా ఈ లెక్కలు చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి వేసిన ఓట్లు 90,000, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేసిన 60,000, ఈ 160,000 ఉంటాయా? ఓట్లు ఉండవా అండి? అది మ్యానిపులేట్ చేశారంటారా? అది ఈవీఎం అంటారా? వీళ్ళు బతుకంతా డైవర్ట్ చేసుకోవడమేనా? ఒక పక్క అదంటారు, ఒక పక్క ఇది అంటారు. మళ్ళీ కొత్తగా వల్లభనేని వంశీ అంటారు, వల్లభనేని వంశీ మాస్ అంటారు. అబ్బోబ్బబ్బబ్బబ్బా, ఒక మాట మీద నిలబడడం చేతకాని వ్యక్తులు ఎవడన్నా అంటే మీరే. డైవర్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి కదా. చుట్టం చూపుకు వారానికో 10 రోజులకో బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి 4 డైలాగులు కొడతాడు. ఆ 4 డైలాగులతోటి ఇంకా అస్సం అయిపోయింది అక్కడితోటి. తర్వాత మళ్ళీ అడ్రస్ ఉండడు, పత్తా ఉండడు. ఇక్కడ మీరు అతను మాట్లాడిన మాటలో రీల్స్ కింద కట్ చేసుకొని ఇక్కడ మనం ట్రోల్ చేసుకుంటూ ఉండాలి కదా. ఎవడన్నా నమ్ముతాడా మీ మాటలో? సేమ్ బాబాయ్ గొడ్డలు పోటప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి చంపించారు అన్నారు. ఇవాళ అదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడే, చిన్నాన్న అవుతాడు అనుకుంటా, భాస్కర్ రెడ్డి చిన్నాన్న పెదనాన్న, మొత్తానికి అవినాష్ రెడ్డి అయితే తమ్ముడే కదా. వాళ్ళిద్దరే కదా బెయిల్ మీద ఉన్నారు. అవినాష్ రెడ్డి ఇవాళకి బెయిల్ మీద ఉన్నాడు. ఏది వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. అలాగే భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ మీద ఉన్నట్టున్నాడు. మరి లోపల ఉన్నాడో పెట్టినాడో తెలియదు కానీ బెయిల్ మీద ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులనే అరెస్ట్ చేశారు. దాని గురించి మాట్లాడండి అంటే ఒక్క పనికి మళ్ళీ మాట్లాడటం. ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పమంటే పొలోమని చెప్పుకుంటూ వస్తారు. చంపేసింది కాకుండా ఈ దిక్కుమాల మాటలు మాట్లాడమాకంటారు, జనాలను అవుతారు.